లెవెల్ అయిపోయింది మామ, లెవెల్ అయిపోయింది. లక్నో మరియు గుజరాత్ మ్యాచ్ వీళ్ళిద్దరి యొక్క స్టాండింగ్స్ లెవెల్ అయిపోయాయి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే అండ్ లక్నో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ పవర్ ప్లేలో అంతే మంచి స్టార్ట్ రాలేదు. ఎక్సెప్ట్ మిషెల్ మార్ష్ చాలా బాగా ఆడాడు, కానీ తర్వాత అవుట్ అయిన వెంటనే మాక్రన్తో పాటు పన్ సపోర్టింగ్గా ఆడాడు. బట్ దాని తర్వాత అందరూ ఒకటేసారి కొలాప్స్ అయిపోయారు. అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ మాక్రన్ తప్ప ప్రతి ఒక్క బ్యాట్స్మన్ కూడా 20 రన్లు కూడా స్కోర్ చేయలేకపోయారు. అండ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది లక్నో సూపర్ జెయింట్స్ యొక్క బ్యాటింగ్. అండ్ గుజరాత్ బౌలింగ్ చూసుకున్నట్లయితే ఎక్సెప్షనల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ న్యూ అన్కేపబుల్ బౌలర్ అశోక్ శర్మ. అండ్ దాంతోపాటుగా ఒక రబాడా తప్ప మినహాయిస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. అండ్ అందరూ కలిసి టీంని కేవలం 164 పరుగులకు మాత్రమే కట్టడి చేయగలిగారు. అండ్ దానివల్ల వాళ్ళకు ఒక మంచి చేసింగ్ టార్గెట్ దొరికింది. అండ్ చేసింగ్లు చూసుకున్నట్లయితే పవర్ ప్లేలో జీటీ వాళ్ళకి ఎక్సలెంట్ స్టార్ట్ లభించింది. బట్ మరీ ఎక్సలెంట్ అని చెప్పలేము, ఎందుకంటే సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే నో స్టాప్ ఫర్ ఎనీవన్, ఎందుకంటే గిల్ మరియు బట్లర్ చాలా ఎక్సలెంట్ పార్ట్నర్షిప్తో గేమ్ని మొత్తం క్లోజ్గా తీసుకెళ్ళిపోయారు. అండ్ లాస్ట్లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్ క్యామియో ఆడాడు. అండ్ అది బాగా కలిసి వచ్చింది. అండ్ దీంతో వాళ్ళు ఈ టార్గెట్ని 165 అనే స్కోర్ని 18 పాయింట్ చేసేసారు. ఎక్సెప్ట్ దిగ్విజయ్ రాతి అండ్ ప్రిన్స్ యాదవ్ ప్రతి ఒక్క బాల్ కూడా ఫెయిల్ అయిపోయాడు లక్నో సూపర్ జెయింట్స్లో. మెయిన్లీ చూసుకున్నట్లయితే మొహమ్మద్ షమీ నుంచి ఫస్ట్ పవర్ ప్లేలో మంచి ఓవర్ అనేది పడలేదు, చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ పవర్ ప్లేలోని 4th ఓవర్ 5th ఓవర్లో 20 రన్స్ దాకా వెళ్ళాడు నియర్లీ. అండ్ ఇట్ వాజ్ ఎ బ్యాడ్ సైన్ ఫర్ లక్నో సూపర్ జెయింట్స్. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పర్పుల్ క్యాప్ మాత్రం ప్రసిద్ధ్ కృష్ణకి వచ్చింది, ఎందుకంటే ఈ మ్యాచెస్ తీసిన 4 వికెట్లతో అండ్ టోటల్గా 4 మ్యాచెస్ 10 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు. అండ్ ఆరెంజ్ క్యాప్ యాచెస్ సూర్యవంశీ దగ్గరే ఉంది. అండ్ జీటీ ప్రస్తుతానికి 5th ప్లేస్కి ఎగబాకిపోయింది. అండ్ చూసుకున్నట్లయితే లక్నో మెయిన్ జీటీ రెండు కూడా సగం పాయింట్లు తీసుకొని ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు 4 ప్లేడ్ 1-2, వీళ్ళు కూడా ప్లేడ్ 4 1-2. సో ఈక్వల్ కాంపిటీషన్ అండ్ ఈక్వల్ ప్లేసెస్లో ఉన్నారు కాబట్టి చూడాలి వీళ్ళు నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు.